క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, భక్తిహీనుడు తన ముఖమును ముడుచుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. భక్తిహీనుడు తన ముఖమును ముడుచుకొనును. ఎవరైతే దేవుని యందు భయము భక్తి లేకుండా ఉంటారో అటువంటి వారిని చూసినట్లయితే అది మంచా లేకపోతే చెడా, అది పాపమా, అది దేవునికి ఐశ్వర్యమైన కార్యం అని వాళ్ళకి తెలియకుండా జీవించి ఈ లోకానుసారంగా భయముతో జీవిస్తూ ఉంటారనమాట. అటువంటి వారి మొహం చూసినట్లయితే ఎప్పుడు చూసినా భయంతోనూ వెలితితో అదేవిధంగా దిగులుతోనూ ఉంటారన్నమాట. అదేవిధంగా భక్తిహీనులు తన ప్రవర్తనను చక్కపరుచుకొను అని చెప్పి ఉన్నాడు అనమాట. భక్తి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో వాళ్ళు రోజు రోజుకి కూడా నేను చూపులు ఎందు కానీ, తలంపులు ఎందు కానీ, నోటి మాటల విషయంలో ఎందు కానీ, ఈ లోకంలో ఉంటున్న వ్యక్తులలో నేనేమైనా గాయపరిచి ఉన్నానా, దుఃఖపరిచి ఉన్నానని వాళ్ళు అప్పటికప్పుడు వారు సక్రమం చేసుకొని అదేవిధంగా వాళ్ళు పరీక్షించుకొని జీవిస్తూ ఉంటారనమాట. అటువంటి వారిని చూసినట్లయితే చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని చూసినట్లయితే, చాలా ఈ లోకంలో ఉంటున్న వారిని కూడా చూసినట్లయితే చాలా మంది ఆ యొక్క వ్యక్తిని చూడు అటువలే ఉండాలి, మనం ఆ యొక్క సహోదరుని చూడు ఆ విధంగా ఉండాలని చాలా మంది అంటూ ఉంటారనమాట. అటువలే మనము భక్తిహీనులుగా కాకుండా భక్తి కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్న. దేవుని యందు భయభక్తి భక్తి కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తాడు, వారిని ఆశీర్వదించాడు. అదే విధంగా యోసేపును కూడా చూసినట్లయితే నీతిగా యథార్థంగా ఉన్న యొక్క దేశంలో అటువంటి యోసేపును కూడా దేవుడు ఎలా అయితే హెచ్చించున్నాడో, ఇక మాట్లాడుతున్న సహోదరుడా, నువ్వు వాక్యానికి దేవునికి లోబడి జీవించిన దేవుడు కూడా నిన్ను కూడా ఆశీర్వదించి నీ యొక్క ప్రవర్తనను, నీ యొక్క మాటలను, నీ యొక్క అలవాట్లను, నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు అన్ని కూడా సరిదిద్దుకొని ప్రతి క్షణం కూడా సరిదిద్దుకొని దేవుని భయభక్తులు కలిగి జీవించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్న మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. భక్తిహీనులుగా కాకుండా భక్తి కలిగిన వ్యక్తులుగా మేము ఉండడానికి ప్రభు చూపించుకుని కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు మన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీకు మాటలు వింటున్న సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఆమేన్.